హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఫ్రెండ్స్, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఈ టెంపుల్కి రావాలటండి. ఇప్పుడు మనం ఇదే టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు ఆ టెంపుల్ ఏంటో మీకు చెప్పలేదు కదా. సాక్షి గణపతి ఆలయం అండి. మనం శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కంపల్సరిగా ఈ సాక్షి గణపతి ఆలయానికి అయితే వెళ్ళాలటండి. ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ఇంటికి వెళ్ళాలట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామండి. ఈలోపు మీరేం చేయాలి? మీలో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి, ఇక్కడ ఉన్న సాక్షి గణపతి స్వామి వారికి ఈ ఇద్దరి మధ్య ఏదో చిన్న స్టోరీ ఉందటండి. ఆ కథ ఏంటో నాకు సరిగ్గా తెలియదు. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. తెలియని వారి కోసం చెప్తున్నాను. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఈ సాక్షి గణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవాలటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో సరదాగా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి సాక్షి గణపతి స్వామి వారి ఆలయం. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.